హాయ్ హలో వెల్కమ్ టు విహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఎస్పిఎల్ అంటే ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుంటాం అన్నమాట. మన స్పీకర్ ఎప్పుడైనా మనం కొన్నప్పుడు మనకి ఏం కనబడుతుంది అంటే ఎస్పిఎల్ అని మనకి అక్కడ చూపిస్తారనమాట. ఈ ఎస్పిఎల్ అంటే ఏంటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. మనం ఇప్పటిదాకా మనం చూసినట్లయితే ఈ లైవ్ సౌండ్ బేసిక్స్లో మనం స్పీకర్ అనే సిరీస్లో మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ప్రీవియస్ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే పాయింట్ సోర్స్ అంటే ఏంటి, తర్వాత లైన్ అరే అంటే ఏంటి, కాలమ్ స్పీకర్స్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ యొక్క స్పీకర్స్కున్న ఎస్పిఎల్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇంకా మనం సౌండ్ బేసిక్స్లో మనం చూసినట్లయితే మనం డీబీలో అక్కడి నుంచి చెప్పాను అనమాట. అంటే డీబీ ఎస్పిఎల్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు దాని గురించి మనం డీటెయిల్డ్గా మనం క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. మనం ఎప్పుడైనా సరే ఒక స్పీకర్ మనం కొన్నప్పుడు మనకి ఆ స్పీకర్ కొన్నప్పుడు మనకి స్పీకర్ స్పెసిఫికేషన్స్లో మనం చూసినట్లయితే మ్యాక్స్ ఎస్పిఎల్ అని, లేదంటే పీక్ ఎస్పిఎల్ అని, కంటిన్యూయస్ ఎస్పిఎల్ అని ఇలాగా డిఫరెంట్ నేమ్స్తో మనకి స్పీకర్ యొక్క స్పెసిఫికేషన్స్లో మనకి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. అసలు ఈ ఎస్పిఎల్ అంటే ఏంటి, ఈ ఎస్పిఎల్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే స్పీకర్ ప్రెషర్ లిమిట్ అనమాట. అంటే స్పీకర్ ఎంత సౌండ్ అన్నది అది ఇస్తుంది. ఇప్పుడు నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీకర్స్ అన్నవి ఇక్కడ ఉన్నాయి, నేను మీకు లేటర్ ఆన్ చూపిస్తాను. ఇది స్పీకర్ అనమాట. ఈ స్పీకర్ని మనం కనెక్ట్ చేస్తే ఎంత వాల్యూమ్ అన్నది మనకి వస్తుంది, ఎంత వాల్యూమ్ ఇది అవుట్పుట్ జనరేట్ చేయగలదు, దీని యొక్క ప్రెషర్ ఎంత ఉంది అన్నదాన్ని మనం చెప్పేదాన్నే ఎస్పిఎల్ అంటాం అన్నమాట. ఈ ఎస్పిఎల్ అంటే పీక్ ఎస్పిఎల్ అంటే ఏంటి, కంటిన్యూయస్ ఎస్పిఎల్ అంటే ఏంటి అన్నది మనకి ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి స్పీకర్లో మనకి ఈ వాల్యూస్ ఎందుకు ఇస్తారు మనం చూసినట్లయితే ఈ యొక్క స్పీకర్కి దీని యొక్క ఎస్పిఎల్ 100 బిలో అన్నమాట. ఇది ఇలాగా ఒక్కొక్క స్పీకర్కి ఒక్కొక్క ఎస్పిఎల్ రేంజెస్ అన్నవి ఉంటాయి. ఆ బేస్డ్ అపాన్ ఏది మనం చూస్ చేసి మనం పర్చేస్ చేయాలి, దాన్ని బట్టి మనకి ఎంత అవుట్పుట్ అన్నది అది ఇవ్వగలుగుతుంది ఒక స్పీకర్ అన్నది. కాబట్టి ఈ బేస్డ్ అపాన్ ఈ స్పీకర్ యొక్క ఎస్పిఎల్ రేంజెస్ బట్టి మనం ఆ యొక్క స్పీకర్ మనం పర్చేస్ చేసినట్లయితే మనకి ఏముంటుంది అంటే మన యొక్క హాల్కి కానీ లేకపోతే మన యొక్క చర్చ్లో కానీ అవుట్డోర్లో కానీ ఆ యొక్క వాల్యూమ్ అన్నది లేదా ఆ యొక్క సౌండ్ అన్నది ఈ స్పీకర్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది స్పీకర్ ఎస్పిఎల్ గురించి మనం తెలుసుకునేది అనమాట. సో దీన్ని మనం ఎట్లా మనం కొలుస్తాము అంటే డీబీలో కొలుస్తాం అనమాట. అంటే ఈ యొక్క స్పీకర్ యొక్క సౌండ్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అన్నది మనం చెప్పేదాన్ని డీబీలో మనం కొలుస్తాం. ఈ వీడియో కూడా నేను క్లియర్గా నేను చెప్పాను అనమాట. నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను, డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా నేను పెడతాను, వీలైతే మీరు చెక్ చేయండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీబీ అన్నది ఉన్నది. డీబీ అంటే ఏంటి, డెసిబుల్ అనమాట. అంటే మనం వాల్యూమ్ని మనం మెజర్ చేసే యూనిట్ ఏంటి అంటే డెసిబుల్స్లో మనం కొలుస్తాం అనమాట. అంటే ఈ స్పీకర్ ఎంత అవుట్పుట్ అన్నది ప్రొడ్యూస్ చేయగలుగుతుంది దాన్ని మనం డీబీలో చెప్తాం. కొన్ని ఇది 100 బిలో అనమాట. బిలో ఇది 86 85 ఆ రేంజ్లో దీని యొక్క స్పీకర్ యొక్క ఎస్పిఎల్ రేంజ్ అనమాట. 85 dB ఎస్పిఎల్ దీని యొక్క రేంజ్. కాబట్టి ఈ రీతిగా మనం మెజర్ చేసే దాన్నే మనం డీబీఎస్పిఎల్ అని మనం సింపుల్గా ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే మనం ఇలా స్లోగా మనం మాట్లాడితే, నేను గుసగుసలాడితే మనం ఎంత స్లోగా మనం మమ్మరింగ్ ఎలా చేస్తామో ఈ సౌండ్ని మనం ఎంత సౌండ్ ఉంటుంది, ఎంత డీబీ ఉంటుందని మనం చూసినట్లయితే 30 dB ఉంటుంది. అంటే అంత లో క్వైట్ వాల్యూమ్ అన్నది ఉంటుంది అనమాట. ఈ క్వైట్ వాల్యూమ్ని మనం ఎట్లా మనం చెప్తాము అన్నదే ఈ యొక్క డీబీలో మనం చెప్తామన్నమాట. నేను ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా నేను చెప్పాను అనమాట. మీకు కావాలంటే చార్ట్ కూడా ఇక్కడ ప్లేస్ చేస్తాను, మీరు చెక్ చేయొచ్చు అనమాట. అప్పుడు మీకు క్లారిటీ అన్నది ఉంటుంది. డిఫరెన్స్ ఏంటి, ఏ వాల్యూమ్స్ ఏ డీబీ డెసిబుల్స్ ఎంతెంత ఉంటే ఎంతెంత మనం దాన్ని మనం చెప్తాము, ఆ రేంజెస్ని మనం
చెప్తామన్నది ఉంటుంది అనమాట. నార్మల్ వాయిస్ మనం చూసినట్లయితే దాదాపుగా 60 dB ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది ఎంత ఉంటుంది అంటే 60 dB ఉంటుంది అనమాట. అదే కనుక నేను క్వైట్గా గుసగుసలాడుతుంటే 30 dB ఉంటుంది. అదే దానికన్నా అబౌవ్ ప్లెయిన్స్ కానీ ఇంకా అవన్నీ మనం చూసినట్లయితే అబౌవ్ 100 dB ఉంటుంది అనమాట. కాబట్టి 120 dB, 130 dB, 140 dB ఇట్లా మనకి సౌండ్ అన్నది ఉంటుంది అనమాట. మోర్ దెన్ 140 dB హయ్యర్ ఉన్నది అనుకోండి, మన చెవులు ఉన్న హియర్ డ్రమ్స్ అన్నవి పనిచేయవు అనమాట, ఎక్కువ ఆ సౌండ్కి ఎక్స్పోజ్ అవుతాయి. కాబట్టి ఇట్లా రేంజెస్ అన్నవి ఉన్నాయి. ఈ రేంజెస్ని మనం ఏం చేస్తాము అంటే ఎంత ఉన్నది ఈ రేంజెస్ అన్న దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేసేదాన్నే మనం డీబీ అంటాం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి డీబీలో ఒక 10% కనుక అంటే 10 dB పెరిగింది అంటే ఆ యొక్క వాల్యూమ్ అన్నది ఇంటెన్సిటీ పెరిగింది అని అర్థం అనమాట. నేను మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది తెలియకుండా, ఈ బేసిక్స్ మనం తెలియకుండా మనం ఈ స్పీకర్లో ఉండే ఎస్పిఎల్ ఏమీ మనకు అర్థం కాదనమాట. అందుకే మీకు ఇంకా క్లారిటీగా డీటెయిల్డ్గా మీకు తెలియాలి అంటే ఆ డీబీ వీడియో మీరు చెక్ చేసినట్లయితే ఫుల్ క్లారిటీగా నేను అన్ని విషయాలు అక్కడ కవర్ చేశాను అనమాట. కాబట్టి మీరు తప్పకుండా ఆ డీబీ వీడియోని మీరు చెక్ చేసినట్లయితే, ఆ డెసిబుల్ వీడియోని మీరు చెక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క క్లారిటీ అన్నది ఉంటుంది అనమాట. తర్వాత మనం చూసినట్లయితే ఇప్పుడు మనం అసలైన మెయిన్ టాపిక్ అనమాట. ఈ స్పీకర్స్ మనం ఎప్పుడైతే మనం కొంటామో ప్రతి ఒక్క స్పీకరు ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే ఒక షీట్ ఇస్తారనమాట. నేను మీకు ఆ షీట్ చూపిస్తాను. ఇట్లా మనకి ఏంటంటే స్పీకర్స్ కొంటున్నప్పుడు ఇలా షీట్ ఇస్తారనమాట. ఈ షీట్లో ఏం చేస్తారంటే వీళ్ళు మెన్షన్ చేసి ఉంటారనమాట, పీక్ ఎస్పిఎల్ అంటే ఏంటి అని, ఎంత పీక్ ఎస్పిఎల్ ఉంటుంది. వీళ్ళు మెజర్ చేసేటప్పుడు మనం ఈ యొక్క నేమ్లోనే ఉందన్నమాట, పీక్ ఎస్పిఎల్ అంటే ఏంటి, కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటే ఏంటి. అలాగే స్పీకర్లో ఇంకొక రకం కూడా ఉంటుంది అనమాట, ఇంకొక వాల్యూస్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. పీక్ పవర్ అంటారు, తర్వాత కంటిన్యూస్ పవర్ అని కూడా అంటారు. ఈ రెండు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇంతకుముందు మేము కూడా ఇక్కడే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం అనమాట. ఇప్పుడు మన లేటర్ ఆన్ దాని గురించి బాగా మనం అర్థం చేసుకుని అటప్పటికి అర్థమైంది ఏంటి అంటే పీక్ ఎస్పిఎల్ అన్నది వేరు, పీక్ పవర్ అన్నది వేరు అనమాట. బోత్ ఆర్ ద డిఫరెంట్ సినారియోస్ అనమాట. డిఫరెంట్ సినారియోస్కి డిఫరెంట్ లెవెల్స్ అన్నవి, వాల్యూస్ అనేవి దానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఎస్పిఎల్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పీక్ ఎస్పిఎల్ అంటే నేమ్లోనే ఉంది. పీక్ అంటే గరిష్ట స్థాయికి, అంటే హయ్యర్ వాల్యూ అనమాట. అది ఎంత ఉంటుందంటే 1 millisecondకి ఎంత డీబీ అన్నది అది ప్రొడ్యూస్ చేస్తుంది స్పీకరు. అంటే దీని యొక్క బర్స్ట్ అనమాట. ఒక్కసారి ఆ బర్స్ట్ వస్తే దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉంటుంది అన్నది చెప్పేదాన్నే పీక్ ఎస్పిఎల్ అంటారనమాట. తర్వాత కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటే ఏంటి అంటే ఇది యాక్చువల్ థింగ్ అనమాట. అంటే మనకి ఆరామ్సే ప్రతిసారి మనం కంటిన్యూస్గా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నది స్పీకర్లో వినపడుతుంది కాబట్టి ఇది నార్మల్గా ఎంటైర్ 3 hours కానీ 4 hours కానీ అలా కంటిన్యూస్గా రన్ అయ్యేదాన్ని కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటారనమాట. అది మనం చూడాల్సింది. ఎప్పుడైనా సరే ఇలా మనం ఏదైనా స్పీకర్ కొంటున్నప్పుడు ఈ స్పెసిఫికేషన్ షీట్లో నేను మీకు క్లారిటీగా నేను పెడతాను, పీడిఎఫ్ యొక్క ఫోటో మీకు ఇస్తా. ఆ ఫోటోలో మీరు క్లారిటీగా మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏం రాశారంటే పీక్ ఎస్పిఎల్ అన్నదానికి వీళ్ళు ఏం రాశారు అంటే 96 అని, తర్వాత 97 అని ఇట్లా వీళ్ళు రాశారనమాట. అంటే 96, 97 dB ఆఫ్ స్పీకర్కి ఆ ప్రెషర్ అన్నది దానికి ఉంటుంది అనమాట. ఇది ఏది 12FX30 మోడల్కి దీని యొక్క ఎస్పిఎల్ ఎంత అంట 96 dB ఉంటుంది. ఈ రీతిగా మనం ఒక్కొక్క ఏంటంటే స్పీకర్కి ఒక్కొక్క ఎస్పిఎల్ అన్నది ఉంటుంది అనమాట. అది డిపెండ్ అపాన్ ది స్పీకర్, డిపెండ్ అపాన్ ద బ్రాండ్, డిపెండ్ అపాన్ ద సైజ్, ఇన్ని బట్టి దాని యొక్క ఎస్పిఎల్ అన్నది మారిపోతూ ఉంటుంది అనమాట. అన్ని స్పీకర్లకు ఎట్లానే ఉంటుందా అంటే ఇట్లా ఉండదు, మారిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పీక్ ఎస్పిఎల్ అన్నది మనం ఎప్పుడు చూడకూడదు అనమాట. మనం చూడాల్సింది ఏంటి అంటే కంటిన్యూస్ ఎస్పిఎల్ మాత్రమే మనం చూడాలి. అన్ని బ్రాండ్స్ పీక్ ఎస్పిఎల్, కొన్ని బ్రాండ్స్ పీక్ ఎస్పిఎల్ఏ మెన్షన్ చేస్తారు, కొన్ని బ్రాండ్స్ బోత్ మెన్షన్ చేస్తారు, కొన్ని బ్రాండ్స్ ఓన్లీ కంటిన్యూయసే మెన్షన్ చేస్తారు. ఇలా డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి అన్నమాట. పీక్ ఎస్పిఎల్ ఎందులో వాళ్ళు మెన్షన్ చేస్తారు అంటే యాక్టివ్
బాక్సెస్లో, యాక్టివ్ స్పీకర్ బాక్సెస్లోనే పీక్ ఎస్పిఎల్ అన్నది వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఇలా నార్మల్ స్పీకర్స్ అంటే లైక్ ఇలాంటి స్పీకర్లు మనం కొంటున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ కంటిన్యూస్ ఎస్పిఎల్ మాత్రమే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా. పీక్ అంటే ఏంటి, పీక్ ఎస్పిఎల్ అంటే ఏంటి, కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటే ఏంటి. పీక్ ఎస్పిఎల్ అంటే గరిష్ట స్థాయికి వెళ్ళే వాల్యూమ్ అనమాట. కంటిన్యూస్ అంటే ఆరామ్సే ప్రతిసారి కంటిన్యూగా నార్మల్గా వచ్చే సౌండ్ని మనం కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటారనమాట. ఇవి డిఫరెన్స్ అనమాట. ఈ డిఫరెన్స్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పీక్ ఎస్పిఎల్ చూసి మనం వాల్యూమ్ పెట్టామనుకోండి, స్పీకర్ త్వరగా బర్న్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మనం పీక్ ఎస్పిఎల్ చూసి మనం వాల్యూమ్ అన్నది పెట్టకూడదు. కంటిన్యూస్ ఎస్పిఎల్ చూసే మనం వాల్యూమ్ అన్నది మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. మనకి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కిక్ మనం ప్లే చేసేటప్పుడు, అంటే డ్రమ్స్లో కిక్ కానీ బేస్ కానీ బేస్ గిటార్ ప్లే చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఫుల్ పొటెన్షియల్ కనుక మీరు స్పీకర్స్కి ఇచ్చారనుకోండి, స్పీకర్ మొత్తం ఏమవుతుందంటే మిల్లీ సెకండ్స్లోనే బర్న్ అయిపోతుంది అనమాట. అందుకే నేను ఫస్ట్లోనే చెప్పాను అనమాట, ఎక్కువ వాల్యూమ్ మనం పెట్టేసిన స్పీకర్ అన్నది ఈజీగా బర్న్అవుట్ అవుతుంది అని అప్పుడే చెప్పాను. ఎందుకు, ఇది సినారియో అనమాట. కాబట్టి మనం పీక్ ఎస్పిఎల్ బట్టి మనం వాల్యూమ్ అన్నది పెట్టకూడదు. కంటిన్యూస్ ఎస్పిఎల్ చూసుకునే మనం వాల్యూమ్స్ అన్నవి మనం పెట్టాలన్నమాట. లేదు అంటే ఈ స్పీకర్ అన్నది కాలిపోతుంది. ఇది డిఫరెంట్ బ్రాండ్, ఇది 10 ఇంచ్ స్పీకర్. ఇది తర్వాత ఇది ఇంకొక స్పీకర్ అనమాట, ఇది 12 ఇంచ్ స్పీకర్ ఇది, రైట్. ఇలాగ డిఫరెంట్ స్పీకర్స్ డిఫరెంట్గా వర్క్ అవుతుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద స్పీకర్స్లో మనం చూసినట్లయితే దాని యొక్క బర్స్ట్ ఎంత ఉంటుందంటే 1 మిల్లీ సెకండ్ లోపే ఉండాలి. దానికన్నా 1 మిల్లీ సెకండ్ కన్నా ఎక్కువ బర్స్ట్ ఉందనుకోండి, ఈ స్పీకర్స్ అనేవి త్వరగా కాలిపోతాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే కంటిన్యూస్ ఎస్పిఎల్, ఇప్పుడు దాకా పీక్ ఎస్పిఎల్ మనం చూసాం కదా. కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటే ఏంటి? ఇప్పుడు కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటే నేను ఆల్రెడీ చాలా వరకు చెప్పేశాను. కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే మాటలు కానీ, రెగ్యులర్గా ప్లే చేసే మ్యూజిక్ కానీ, ఇవంతా కూడా కంటిన్యూస్ ఎస్పిఎల్లోనే మనకి ఉంటుంది అన్నమాట. మోర్ దెన్ దాట్ మరి మనం ప్లే చేయకూడదు ఈ కంటిన్యూస్ ఎస్పిఎల్లో. దీనికి ప్రతి ఒక్క స్పీకర్కి సర్టెన్ లిమిట్స్ అన్నీ ఉంటాయి, సర్టెన్ బౌండరీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క సర్టెన్ లిమిట్స్లోనే మనం సౌండ్ అన్నది మనం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అదే సేఫ్ లెవెల్ అన్నమాట. ఇప్పుడు దీనికి 85 dB ఎస్పిఎల్ ఈ స్పీకర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికన్నా ఎక్కువ పుష్ చేయాలి అని మీరు అనుకుంటూ మీరు సౌండ్ని ఫుల్గా పెట్టేసిన, యాంప్లిఫైర్లో ఉన్నదంతా కూడా మీరు పెట్టేసి మిక్సర్లో ఉంది కదా అని చెప్పేసి వాల్యూమ్స్ అన్నీ పెట్టేసి, ఈ చిన్న స్పీకర్లో మీరు ఎక్కువ వాల్యూమ్ రావాలి, ఈ చిన్న స్పీకర్లో మనకి అరౌండ్ 500 పీపుల్కి వినపడాలి అని అటువంటి ఇంటెన్షన్స్తో మనం వాల్యూమ్ కనుక పెట్టినట్లయితే స్పీకర్ కాలిపోద్ది అనమాట. కాబట్టి అట్లాంటి ఇంటెన్షన్స్తో కాకుండా ఈ స్పీకర్ ఎంత సర్వ్ చేస్తుందో అంతే మనం వాల్యూమ్ పెట్టాలి. అలాంటి వాల్యూమ్ పెట్టే దాన్నే కంటిన్యూస్ ఎస్పిఎల్ అని మనం అంటాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మనం ఇప్పుడు కార్ ఉంది. ఇప్పుడు మీ కార్ మీరు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు కార్కి వాళ్ళు మాన్యువల్గా ఏం చెప్తారంటే, ఈ కారు దీని యొక్క రేంజ్, ఫుల్ రేంజ్ ఎంత అంటే 200 km/h అని చెప్తారనమాట. అని చెప్పేసి మనం 200 km/h మనం వెళ్ళాం కదా. వాళ్ళు ఏం చెప్తారు, మీకు మైలేజ్ రావాలి అంటే 100 km/hలోనే వెళ్ళాలి అని చెప్తారు. అలాగనే మనం హైవేస్లో మనం 100 km/hలోనే మనం వెళ్తాం. అలాగని చెప్పేసి కార్కి 200 ఉంది కదా అని చెప్పేసి మనం 200 వెళ్ళాం కదా. సేమ్ ఇది అంతే అన్నమాట. స్పీకర్కి ఆ యొక్క లిమిట్ అన్నది ఉంటుంది. ఇది ఎంత 100 వరకు వెళ్తుంది అని లిమిట్ ఉంటుంది. కానీ కంటిన్యూస్లో మాత్రం ఇది 85 లేదంటే 50 ఇలా బేస్డ్ అపాన్ ద స్పీకర్స్ బట్టి ఉంటాయి అన్నమాట. అంతలోనే మనం వెళ్ళాలి. అంతకన్నా మనం ఉంది కదా అని ఫుల్ పొటెన్షియల్గా మనం యూజ్ చేసినట్లయితే ఏమవుతుందంటే స్పీకర్ త్వరగా కాలిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ ఎస్పిఎల్ అన్నది మనం చాలా మ్యాండేటరీగా మనం చూడాలన్నమాట ఈ యొక్క స్పీకర్లు మనం కొనేటప్పుడు. తర్వాత మనం చూసినట్లయితే కొన్ని కంపెనీస్లో మనం లైక్ ఎన్పి ఆడియో కానీ ఇలాంటి కంపెనీస్లో మనం చూసినట్లయితే వీళ్ళు ఏం చెప్తారంటే కంటిన్యూస్ ఆర్ఎంఎస్ డిబి అని కూడా రాస్తారనమాట. ఈ ఆర్ఎంఎస్ అంటేనే ఇక్కడ ఇది కొంచెం ట్రిక్కియస్ట్ థింగ్ అనమాట. ఇది ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఈ ఆర్ఎంఎస్ అంటే? ఆర్ఎంఎస్ అంటేనే రూట్ మీన్ స్క్వేర్ అనమాట. ఈ యొక్క ఫార్ములా అన్నది దీనికి ఉంది. దీన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తారంటే
ఈ యొక్క డీబీని వీళ్ళు క్యాల్కులేట్ చేస్తారనమాట. దాన్ని వాళ్ళు చెప్తారనమాట ఈ రేంజ్లో. అసలు దీన్ని ఎట్లా వీళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ ఈ డీబీని క్యాల్కులేట్ చేస్తారు అన్నది మనం చూసినట్లయితే, ఈ కంటిన్యూస్ ఆర్ఎంఎస్ని మనం చెప్తాము అంటే, ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్ ఎప్పుడైనా సరే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క సౌండ్ స్పీకర్స్ని టెస్ట్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఒక ఎకోస్టిక్ రూమ్లో మినిమం 2 hours రన్ చేస్తారన్నమాట పింక్ నాయిస్తో. ఈ పింక్ నాయిస్తో రన్ చేసినప్పుడు ఈ స్పీకర్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఈ యొక్క వాల్యూస్ని, దీన్ని మెజర్ చేసిన వాల్యూస్ని తీసుకుని ఆ బేస్డ్ అపాన్ దాట్ ఈ యొక్క స్పీకర్కి ఎస్పిఎల్ ఎంత ఉంది, దీని యొక్క డీబీ ఎంత ఉంది అని వాళ్ళు చెప్తారనమాట. బేస్డ్ ఆన్ దాట్ వాళ్ళు చెప్తారు. ఆ రీతిగా వాళ్ళు చెప్తారు కాబట్టి మనకి ఆ వాల్యూస్ని బట్టి మనం ఈ స్పీకర్ ఇంత, ఆ స్పీకర్ ఇంత అని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. బేస్డ్ అపాన్ దాట్ మనం పర్చేస్ చేసి మన యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి తగ్గట్టుగా ఈ స్పీకర్స్ని మనం యూస్ చేసుకోవాలన్నమాట. ఇది ఈ యొక్క ఎస్పిఎల్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అనమాట ఇదంతా. తర్వాత మనం చూసినట్లయితే ఈ పీక్ వర్సెస్ కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటే ఏంటి, ఈ యొక్క డిఫరెన్సెస్ ఏ రీతిగా ఉంటాయి అన్నది మనం చూద్దాం. నేను ఒక టేబుల్లో మీకు మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ క్లియర్గా మీరు చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే పీక్, కంటిన్యూస్, ఈ రెండిట్లకి ఏంటి, ఎట్లా మనం దీన్ని కంపారిజన్ ఏంటి అన్నది ఇప్పుడు మనం చూసినట్లయితే, పీక్ ఎస్పిఎల్ యొక్క మీనింగ్ ఏంటి అంటే గరిష్ట స్థాయికి వెళ్తే వాల్యూమ్ అనమాట. అది స్పీకరు అంత స్థాయి దాకా, అంత లెవెల్ దాకా అది వెళ్తుంది అనమాట. తర్వాత పీక్లో డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్లోనే ఆ పీక్ వాల్యూమ్ అన్నది ఉండాలి అంటే బిలో 1 millisecond అన్నది ఉండాలి. హయ్యర్ దెన్ 1 millisecond ఉంది అంటే ఇట్స్ ఎన్ స్పీకర్ విల్ బర్న్ అనమాట. స్పీకర్ త్వరగా వెంటనే కాలిపోద్ది. ఆ రెప్పపాటు కాలంలోనే స్పీకర్ అన్నది కాలిపోద్ది అనమాట. అది పీక్ ఎస్పిఎల్కి ఉన్న డేంజర్ థింగ్ అనమాట. తర్వాత మనం చూసినట్లయితే దీని యొక్క టిపికల్ వాల్యూస్, పీక్ లెవెల్ యొక్క టిపికల్ వాల్యూ ఎంత ఉంటుంది ప్రతి ఒక్క స్పీకర్ కంటే 6 to 10 dB ఉంటుంది అనమాట. కంటిన్యూస్ ఎస్పిఎల్కి ఇది 6 to 10 dB హయ్యర్ ఉంటుంది అనమాట ఈ యొక్క డీబీ వాల్యూ. తర్వాత మనం చూసినట్లయితే ఈ రియల్ వరల్డ్ యూస్ కేస్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఇది ఎప్పుడు పీక్కి వెళ్తుంది అంటే జస్ట్ ఎప్పుడైనా హార్డ్గా కిక్ కొట్టినప్పుడు బేస్ ట్రాన్సియన్స్ ఉంటాయి కదా, అప్పుడు స్పీకర్ అన్నది ఫుల్ పొటెన్షియల్కి రీచ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు ఇట్స్ ఓకే, ఆ పొటెన్షియల్కి రీచ్ అయ్యి మళ్ళీ డౌన్ అయిపోవాలి. అదే కనుక పొటెన్షియల్గా రీచ్ అయ్యి అలాగే నిలబడింది అనుకోండి ఎక్కువసేపు, 2 milliseconds 3 milliseconds అట్లా నిలబడిందంటే స్పీకర్ విల్ బర్న్ అవుట్ అగైన్, అదనమాట. తర్వాత రిలయబిలిటీ ఏంటి అని మనం చూసినట్లయితే అది ఓన్లీ జస్ట్ మార్కెట్ వాల్యూస్ అంతే, మార్కెట్ నెంబర్స్ తప్ప. అది దానివల్ల మనకి స్పీకర్కి రిలయబిలిటీ అన్నది ఉండదన్నమాట. దానివల్ల ఎక్కువ కాలిపోయే ఛాన్సెసే, స్పీకర్ బర్న్అవుట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ. అందుకే మనం పీక్ ఎస్పిఎల్ చూసుకుని ఇలాంటి స్పీకర్లు మనం కొనుక్కోకూడదు అనమాట. తర్వాత దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే ఎక్కువ హయ్యర్ డీబీ చూపిస్తారు. ఎక్కువ అంటే జేబిఎల్లో కానీ ఏ బ్రాండ్స్లోనైనా ప్రతి బ్రాండ్స్లో హయ్యర్ ఎస్పిఎల్ చూపిస్తారు అనమాట. ఇప్పుడు నేను ఇందులో చూసారనుకోండి, ఈ షీట్లో వీళ్ళు ఎంత చూపిస్తున్నారు అంటే 96 dB చూపిస్తున్నారు. నా దగ్గర ఇంకొక బ్రాండ్ కూడా ఉంది. ఈ బ్రాండ్లో వీళ్ళు ఎంత చూపిస్తున్నారు అంటే పీక్ ఎస్పిఎల్ ఎంత చెప్తున్నారంటే 135 dB చెప్తున్నారు, 129 dB చెప్తున్నారు వీళ్ళు. ఈ రీతిగా పీక్ ఎస్పిఎల్ ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్కలా ఉంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే కంటిన్యూస్ ఎస్పిఎల్లో ఇప్పుడు దీని యొక్క టైప్ ఏ రీతిగా ఉంటుంది, దీని యొక్క అర్థం ఏంటి అని మనం చూసినట్లయితే కంటిన్యూస్గా ఉంటుంది అన్నమాట. అంటే నిరంతరం కంటిన్యూస్గా సౌండ్ అన్నది వచ్చేదాన్నే కంటిన్యూస్ ఎస్పిఎల్ అంటారు. తర్వాత ఈ యొక్క డ్యూరేషన్ ఏంటి అంటే ఎక్కువ గంటల పాటు మనం ఏం చేయొచ్చు అంటే ఆరామ్సే రన్ చేయొచ్చు అనమాట. ఈ కంటిన్యూస్ ఎస్పిఎల్లో వీళ్ళు ఇచ్చిన రేంజెస్లో కనుక మనం రన్ చేస్తే స్పీకర్ ఎటువంటి డ్యామేజెస్ అన్నవి ఉండవు అన్నమాట. అదే కనుక మనం దీని యొక్క టిపికల్ వాల్యూ మనం చూసినట్లయితే దీని యొక్క బేస్ రిఫరెన్స్ అంటే ఇందాక నేను చెప్పాను కదా 6 to 10 dB అన్న దానికన్నా లెస్ ఉండాలన్నమాట. ఆ లెస్ ఉంటేనే సేఫ్గా స్పీకర్ అన్నది రన్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలైనా అది రన్ అవుతుంది. అదే కనుక పీక్ లెవెల్కి తీసుకెళ్ళారనుకోండి, సంవత్సరాలు కాదు, వితిన్ మినిట్స్లోనే లేకపోతే వితిన్ మిల్లీ సెకండ్స్లోనే స్పీకర్ అన్నది బర్న్అవుట్ అయిపోద్ది.
కొనిన వెంటనే కూడా బర్న్అవుట్ అయిపోద్ది ఇట్లాంటి ఎక్కువ వాల్యూమ్ పెట్టి మనం ప్లే చేస్తాయి. తర్వాత రియల్ వరల్డ్ యూస్ కేస్ ఏంటి అంటే లైవ్ ఈవెంట్స్ కానీ, మ్యూజిక్ కానీ, స్పీచ్ కానీ, వర్షిప్ కానీ వీటిని ఆరామ్సే ఇలా స్పీకర్స్ అన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు కంటిన్యూస్ ఎస్పిఎల్లో. తర్వాత రిలయబిలిటీ, దానికి ఇంకా మనం పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఇంకా అది మనం వాడినన్ని రోజులు రిలయబిలిటీగానే ఉంటుంది అన్నమాట. ఇట్లాగా ఈ రీతిగా ఎగ్జాంపుల్స్ ఏంటి అని మనం చూసినట్లయితే 100 dB అని, 126 dB అని, లేకపోతే ఇంకా 85 dB అని, ఇలాగా ఇది దీని యొక్క ఎగ్జాంపుల్స్ అనమాట. ఈ రీతిగా ఎస్పిఎల్కి, స్పీక్ ఎస్పిఎల్కి, కంటిన్యూస్ ఎస్పిఎల్కి ఉన్న డిఫరెన్సెస్ అనమాట ఇవి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే స్పీకర్ మనం కొంటున్నప్పుడు ఏం చేయాలి అంటే మనం చూసినట్లయితే ఇలాంటి షీట్ ఇచ్చినప్పుడు మనకి ఎస్పిఎల్ ఎంత ఉంది అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ మనకి వీళ్ళంతా ఏమి ఇచ్చారు అంటే కంటిన్యూస్ ఎస్పిఎల్లే మనకి ఇచ్చారనమాట. ఈ కంటిన్యూస్ ఎస్పిఎల్లో ప్రతి వాటికి ఏమున్నదంటే 96 to 98 dB అప్రాక్సిమేట్లీగా ఉన్న ఈ డిఫరెంట్ మోడల్స్లో వీళ్ళు ఇచ్చారనమాట. అంటే ఈ 98 dBలోనే మనం ఈ స్పీకర్ అన్నది రన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ స్పీకర్ ఈ మోడల్ మనం చూసినప్పుడు ఇదేంటంటే ఇది యాక్టివ్ స్పీకర్ అనమాట, యాక్టివ్ బాక్స్ అనమాట. ఇది ప్యాసివ్ కాదు. ఇది యాక్టివ్కి వచ్చేసేటప్పటికి వీళ్ళు దీంట్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే పీక్ ఎస్పిఎల్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ పీక్ ఎస్పిఎల్ మనం చూసినట్లయితే మేము తీసుకున్న మోడల్కి 129 dB ఉంది దీని యొక్క పీక్ ఎస్పిఎల్. ఇట్లాగా ఈ బ్రాండ్కి ఈ రీతిగా ఇచ్చారనమాట ఈ మోడల్కి. ఇంకో మోడల్ మన దగ్గర ఉంది, ఇది ఇంకో మోడల్, ఇది లైనరే అనమాట. నేను నా వీడియోలో చెప్పాను కదా ఈ లైనరే. నేను దీని యొక్క స్పెసిఫికేషన్ షీట్ ఇక్కడ పెడతాను, మీరు చూడొచ్చు. దీంట్లో మనం చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ షీట్లో వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్లో 2 రకాలు కూడా వీళ్ళు ఇచ్చారనమాట. ఈ 2 రకాలు మీరు చూసినట్లయితే ఎస్పిఎల్ ఎంత ఇచ్చారు, 96 dB ఇచ్చారు. మ్యాక్స్ రేటెడ్ ఎస్పిఎల్ అని ఇచ్చారు వీళ్ళు, 122 dB ఇచ్చారనమాట. అంటే ఈ మ్యాక్స్ రేటెడ్ అంటేనే పీక్ రేటెడ్ ఎస్పిఎల్ అనమాట ఇది. అందుకే ఇలాంటి నేమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్కలాగా నేమింగ్ కన్వెన్షన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఇవన్నీ కూడా కన్సిడరేషన్ తీసుకునే మనం ఏం చేయాలి అంటే మనం పర్చేస్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనం చూసుకోవాలన్నమాట. ఇట్లా ఏమవుతుందంటే ఈ యొక్క స్పీకర్స్ మ్యానుఫ్యాక్చరర్ ఇట్లాంటి మనకి ఏంటంటే ఈ స్పెసిఫికేషన్ షీట్స్ అనేవి ఇస్తారు. ఈ బేస్డ్ అపాన్ ద షీట్స్ బట్టి మనం ఈ స్పీకర్స్ అనేవి మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా నా దగ్గర పెద్ద స్పీకర్ ఉందన్నమాట. ఇది చాలా పెద్ద స్పీకరు. ఇది ఎంత అంటే ఇది ఆల్మోస్ట్ 15 inch స్పీకర్ అన్నమాట. ఈ 15 inch స్పీకరు మీరు చూసినట్లయితే ఇది చాలా ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇది మా నాన్నగారు చిన్నప్పుడు స్పీకర్ అన్నమాట. ఇది అంత చాలా ఓల్డ్ స్పీకర్. ఇది జస్ట్ మీకు అర్థం కావడానికి కోసమని నేను తీసుకొచ్చాను. ఇది సబూఫర్ అనమాట. ఇది ఆ రోజుల్లోది సబూఫరు. ఇది మీరు చూసినట్లయితే దీని మీద కూడా రాసి ఉంటుంది అనమాట. దీని మీద ఇక్కడ ప్లేట్ ఉంది, ఈ ప్లేట్ మీద డీటెయిల్స్ అన్నీ కూడా రాసి ఉంటుంది. బేస్డ్ ఆన్ దాట్ మనం ఏం చేయాలి అంటే ఇట్లాగా ఈ ఎస్పిఎల్ చూసి మనం యూస్ చేసుకోవాలన్నమాట. స్పీకర్ వాటేజ్ ఎంత ఉంటుంది, స్పీకర్ ఏ రీతిగా ఎంత వాల్యూమ్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఆ రూమ్ అంతా కూడా సెట్ అవుతుందా లేదా అన్నది మనకి క్లియర్గా బేస్డ్ అపాన్ ఈ స్పెసిఫికేషన్స్ బట్టి మనకి తెలుస్తుంది అనమాట. నేను ఇంకో బ్రాండ్ది కూడా నేను మీకు చూపిస్తాను. ఇది చాలా మన ఇండియాలో పాపులర్ బ్రాండ్ అనమాట. ఇదిగోండి, ఇది ఔజా. ఇలా మనం బాక్స్ కొంటున్నప్పుడు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారన్నమాట. ఈ బాక్స్ మీదే మెన్షన్ చేసి ఉంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ చూసినట్లయితే పవర్ ఆర్ఎంఎస్ ఇక్కడ ఎంత ఉంది, 100 watt అనమాట. ఇది 100 watt స్పీకరు. దీని యొక్క ఎస్పిఎల్ ఎంతంట 97 dB అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ వేరే అదర్ డీబీ అయితే ఏం లేదు. ఇలాంటి స్పీకర్లు ఈజీగా మీరు ఐడెంటిఫై చేయట్లేదు. సింపుల్గా వీళ్ళు ఏం చేశారంటే 100 watt 97 dB ఆఫ్ ఎస్పిఎల్ అని క్లియర్గా ఈ బాక్స్ మీదే, మనం పర్చేస్ చేసిన బాక్స్ మీదే ఔజాక్ బ్రాండింగ్ వాళ్ళు ఇట్లా ఇచ్చారనమాట. ఇలాంటివి చూసుకుని మనం పర్చేస్ చేసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే ఈజీగా మనకు అర్థమవుతుంది అనమాట. ఇది వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే కంటిన్యూస్ ఎస్పిఎల్ రేంజ్ అనమాట. ఈ రీతిగా మనం ఈ స్పీకర్స్ కొంటున్నప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు
మనం చర్చెస్కి ఏ రీతిగా మనం సెటప్ చేయాలి, స్పీకర్ కొనేటప్పుడు ఏ ప్రికాషన్స్ మనం తీసుకోవాలన్నది నేను చెప్పాను అనమాట. ఏం తీసుకోవాలి, మనం ఎస్పిఎల్ఏ చూసుకోవాలన్నమాట. కంటిన్యూస్ ఎస్పిఎల్ అడిగి మీరు తెలుసుకోవాలి. ఆ యొక్క మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే కానీ లేకపోతే ఆ డీలర్ దగ్గరికే కానీ ఎవరి దగ్గర స్పీకర్ మీరు కొంటున్నారో మీరు వాళ్ళ దగ్గర ఫస్ట్ వాటేజ్ మీరు తెలుసుకోవాలి. తర్వాత ఎస్పిఎల్ తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు పర్చేస్ చేయాలన్నమాట. మీ రూమ్ సైజ్ బట్టి ఎంత స్పీకర్ అన్నది మనకి సెట్ అవుతుంది అన్నది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏ పీపుల్కి ఎంతెంత ఎస్పిఎల్ రేంజెస్ ఉండాలి అన్నది నేను మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే చిన్న చర్చెస్ అంటే 50 to 150 మెంబర్స్ ఉన్నప్పుడు ఎంత స్పీకర్ అన్నది మనకు ఉండాలి, ఎస్పిఎల్ రేంజ్ అన్నది మనకు ఉండాలి అంటే 115 నుంచి 120 dB ఆఫ్ ఎస్పిఎల్ కంటిన్యూస్ ఎస్పిఎల్ ఉంటే మనకి సరిపోతుంది అనమాట. అదే కనుక మనం మిడ్ సైజ్ చర్చ్ 150 to 500 మెంబర్స్ ఉన్న చర్చెస్కి అయితే ఎంత ఎస్పిఎల్ ఉండాలంటే 120 నుంచి 125 dB కంటిన్యూస్ ఎస్పిఎల్ అన్నది మనకి ఆ స్పీకర్కి ఉండాలన్నమాట. అలాంటి స్పీకర్సే మనం పర్చేస్ చేసుకోవాలన్నమాట. అదే కనుక లార్జ్ నెంబర్ దానికన్నా లార్జర్ చేసుకున్నప్పుడు మనం చూసినట్లయితే 500 నుంచి 1000 మెంబర్స్ ఉన్నప్పుడు మనం 125 నుంచి 128 dB ఆఫ్ కంటిన్యూస్ ఎస్పిఎల్ అన్నది ఉండాలన్నమాట. ఇంకా మోర్ దాన్ దాట్ అయితే ఇంకా 135 లేదంటే 128 dB నుంచి ఇంకా పైన అనమాట. ఇంకా 135 dB వరకు ఉన్న ఎస్పిఎల్ ఉన్న స్పీకర్స్ని మనం తీసుకుని మనం అక్కడ పెట్టుకున్నట్లయితే అది ఆరామ్సే ఆ రూమ్ అంతటికి కూడా లేదంటే అవుట్డోర్ ఈవెంట్ అన్నిటికి కూడా అది కంటిన్యూస్గా ఈ యొక్క స్పీకర్ అన్నది ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట వాల్యూమ్. ఈ స్పెసిఫికేషన్స్ ఆధారం చేసుకుని మనం స్పీకర్స్ అనేవి మనం కొనొచ్చు అనమాట. అసలు ఈ ఎస్పిఎల్ ఎంత పెట్టాము మనము అన్నది మనకి తెలియాలన్నమాట. హౌ కెన్ వి మెజర్ దట్ ఎస్పిఎల్ రేంజెస్, ఎంత మనం ఎస్పిఎల్ రేంజ్ మనం పెట్టాము అన్నది మనకు తెలియాలి అంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ సమ్ మెజర్మెంట్ టూల్స్ ఉన్నాయన్నమాట. ఈ మెజర్మెంట్ టూల్స్ బట్టి మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క ఎస్పిఎల్ రేంజెస్ ఎంత వస్తుంది అంటే ఎస్పిఎల్ ఎంత ఈ యొక్క స్పీకర్ అన్నది ఎంత ప్రెషర్ అన్నది ఆ యొక్క మూమెంట్లో మనకి ఉంది అన్నది మనం క్యాల్కులేట్ చేయడానికి కొన్ని టూల్స్ అనేవి ఉన్నాయి. నేను లేటర్ ఆన్ వీడియోస్లో ఆ ఎస్పిఎల్ని మనం ఎట్లా క్యాల్కులేట్ చేస్తాం ఆ యొక్క థింగ్ ఏంటి అన్నది కూడా నేను చెప్తాను అనమాట. దీనికి కొన్ని టూల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించిన మైక్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ మైక్ మనం పెట్టి ఆ సాఫ్ట్వేర్ అన్నది మనం యూస్ చేసినట్లయితే ఆ స్పీకర్ ఎంత వాల్యూమ్ అన్నది వస్తుంది, ఆ యొక్క మన చర్చ్కి సరిపోతుందా, లేదా ఆ గ్రౌండ్కి మనం సెట్ చేయగలుగుతున్నామా, లేదంటే ఎక్సెసివ్ సౌండ్ అన్నది మనం పెట్టామా, ఎక్సెసివ్ సౌండ్ పెడితే మనం ఎంత తగ్గించాలి, ఇవన్నీ కూడా మనం ఆ యొక్క టూల్స్ బట్టి మన డిసిషన్స్ అనేవి మనం తీసుకుంటాం అనమాట. ఎక్కువ ఎస్పిఎల్ మనం పెట్టినప్పుడు అంటే ఈ సౌండ్ ఆపరేటర్స్ వీళ్ళందరూ ఉంటున్నప్పుడు సౌండ్కి చాలా ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఎక్కువ ఎస్పిఎల్ దగ్గర స్పీకర్ దగ్గరలోనే ఉంటారు కాబట్టి ఇలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళు సమ్ ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. వీళ్ళు ఇయర్ బడ్స్ పెట్టడము ఇలాంటివి వీళ్ళు ప్రికాషన్స్ అనేది తీసుకోవాలన్నమాట. లేదు అనుకోండి వీళ్ళు పర్మనెంట్లీ హియర్ డిసెబిలిటీ అన్నది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రికాషన్స్ అనేది తీసుకోవాలి. నేను లేటర్ ఆన్ సిరీస్లో నేను ఇటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఎట్లాగా ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు చెప్తానన్నమాట. కాబట్టి ఈ రీతిగా ఈ యొక్క స్పీకర్స్ని మనం చూస్ చేసుకుని మన చర్చెస్లో మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం చూసినట్లయితే మన స్పీకర్ యొక్క యాంగిల్స్ ఏంటి, స్పీకర్ని ఏ హైట్లో మనం పెట్టాలి అనే యొక్క బేసిక్స్ అన్నవి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుంటాం అనమాట. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క ఫ్యామిలీకి, అలాగే మీ చర్చ్లో ఉన్న టెక్ టీమ్కి, అలాగే సౌండ్ ఇంజనీర్స్కి, అప్కమింగ్ సౌండ్ ఇంజనీర్స్కి ఈ యొక్క వీడియోస్ని వాళ్ళకి షేర్ చేసినట్లయితే, ఈ ఎంటైర్ సిరీస్ని వాళ్ళు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుని నేర్చుకుంటారన్నమాట. కాబట్టి ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేంత వరకు ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. మీకు కనుక ఎనీ క్వశ్చన్స్ కానీ, ఎనీ క్వరీస్ కానీ, ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలాగే మా సోషల్స్లో కూడా మీరు కనెక్ట్ అయినట్లయితే మీరు అక్కడ డైరెక్ట్గా మాకు డిఎం చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్కే కానీ, అలాగే మా ఈమెయిల్కే కానీ, అలాగే మా డిస్కౌంట్ సర్వర్లో మీరు జాయిన్ అయినట్లయితే మీరు డైరెక్ట్గా మమ్మల్ని కలవచ్చు. మీ యొక్క క్వశ్చన్స్కి, మీ యొక్క క్వరీస్కి, మీ యొక్క డౌట్స్కి మేము తప్పకుండా అక్కడ రిప్లై ఇస్తామన్నమాట.
ఐ హోప్ ఈ వీడియో మీకు